హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జిందగీ అన్లిమిటెడ్. ఇవాళ కొత్త బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాను. అండ్ ఇక్కడి నుంచి నేను మా సిస్టర్ బయటికి వెళ్తున్నాం అనమాట. సో ఒక చోటికి బయలుదేరాము, ఒక మాల్కి అని. చూద్దాము ఏది ఓపెన్ ఉంటుంది అది చూసి దానికి వెళ్తాం అనమాట. సో దారిలో ఉన్నాము. వీఆర్ గోయింగ్ టు టేక్ మెట్రో. ఫైనల్గా ఒక 2-3 మాల్స్ చూసిన తర్వాత గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత ఇనార్బిట్ మాల్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. మెట్రో తీసుకున్నాం అనమాట. సో మాకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. సో మెట్రోలో ఎవరైనా కొత్తగా వెళ్తున్నట్లయితే ఒక చిన్న చేంజ్ వచ్చిందండి. అక్కడ టోకెన్స్ బదులు టికెట్స్ ఇస్తున్నారు. సో దట్ రీటచింగ్ ఉండకుండా ఇలా ఒక సెన్సర్ పెట్టారనమాట. సో దానికి ఆ బార్ కోడ్ చూపిస్తే డోర్ ఓపెన్ అవుతుంది. అండ్ ఈ టికెట్ని మనము జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎగ్జిట్ అయ్యే దగ్గర కూడా మళ్ళీ స్కాన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఒక చేంజ్ అనమాట, అందుకే చూపిస్తున్నాను. అండ్ మెట్రో తీసుకొని మనం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో ఇనార్బిట్ మాల్కి వెళ్ళాలి అంటే ఎయిదర్ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి టెంపుల్ దగ్గర స్టాప్ ఉంటుంది కదా, అక్కడ దిగేసి ఆటో తీసుకుంటే ఒక 100 రూపీస్లో ఇనార్బిట్ మాల్కి వెళ్ళొచ్చు. లేదా మనము రాయదుర్గ్ లాస్ట్ స్టాప్కైనా దిగేసి వెళ్ళొచ్చు అనమాట. సో మేమైతే పెద్దమ్మ టెంపుల్ స్టాప్లో దిగాము. అక్కడి నుంచి ఆటో తీసుకొని ఇనార్బిట్ మాల్కి వెళ్ళిపోయాము. అండ్ రీసెంట్గా క్రిస్మస్ న్యూ ఇయర్ అవ్వడం వల్ల అసలు బ్యూటిఫుల్గా ఉందండి లోపల డెకరేషన్ అంతా. దిస్ ఇస్ ద రైట్ టైం అనమాట అనిపించింది. అసలు సెల్ఫీస్ తీసుకునే వాళ్ళకైతే ఇంకా సూపర్, అసలు చాలా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి. ఆసమ్గా ఉంది డెకరేషన్. సో వీకెండ్ అవ్వడం వల్ల క్రౌడ్ అయితే బాగానే ఉందండి. దో అందరు మాస్క్లు వేసుకొని ఉన్నారు. క్రౌడ్ అయితే బాగుంది. లాక్డౌన్లో అయితే ఖాళీగా ఉండే కదా, ఇప్పుడు అలా ఏం లేదు, నార్మల్గానే ఉంది. అండ్ ఫస్ట్ మేము వెళ్ళింది మినీసోక్ అండి. మినీసోకి వెళ్ళి లోపల ఏమేమి ఉన్నాయి అని ఒకసారి చూసామన్నమాట. అండ్ నాకు ఇక్కడ గాగుల్స్ బాగా నచ్చాయండి. చాలా తక్కువ బడ్జెట్లో ఉన్నాయన్నమాట. 350 నుంచి 700 వరకు ఉన్నాయి. అండ్ స్టైలిష్గా ఉన్నాయి, బాగున్నాయి. ఎక్కువగా మార్వెల్ బ్రాండ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. మేము ఇక్కడ 2 గాగుల్స్ తీసుకొని ఆ తర్వాత జస్ట్ షాప్ని చూసామన్నమాట. కొన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి. ఇలాంటి స్టోరేజ్ బాస్కెట్స్ అయితే ఏంటి, అండ్ చిన్నపిల్లలవి సాఫ్ట్ టాయ్స్ ఉంటాయి కదా, అవి కూడా చాలా బాగున్నాయి. ఇదేమో నెక్ మసాజర్ అనమాట. నాలాగా మైగ్రేన్ సఫరర్స్కి చాలా బాగుంటుంది. ఈ ఐడియా నాకు బాగా నచ్చింది. అండ్ ఇది కూడా మసాజ్ చేసుకోవడానికి, ఇది కూడా చాలా బాగుంది. స్టిక్ విత్ సమ్ సాఫ్ట్ టాయ్ అనమాట. ఇంకా అన్ని మిస్లేనియస్ ఐటమ్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏమీ సేల్ లేదండి, నథింగ్, ఒరిజినల్ ప్రైసెసే ఉన్నాయి అన్నీ. అండ్ ఈ లంచ్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి, 199 అనమాట. అండ్ చూడడానికి కూడా చాలా క్లాసీగా ఉన్నాయి. స్కూల్కైనా ఆఫీస్కైనా చాలా బాగుంటాయి. కానీ ఇంకా ఎవరు స్కూల్కి ఆఫీస్కి వెళ్ళట్లేదు కదా అని నేను తీసుకోలేదు. ఎక్కువగా చిన్నపిల్లల ఐటమ్స్ ఉన్నాయి అనిపించింది అనమాట నాకు. సిపీ కప్స్ అండ్ వాటర్ బాటిల్స్ అలాంటివి, అండ్ చిన్న చిన్న లంచ్ బాక్సెస్ అవి ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఒక సెక్షన్లో ఇలా మన ఇయర్ రింగ్స్ ఉన్నాయన్నమాట. జస్ట్ చూసామంతే, కూలింగ్ గ్లాసెస్ తప్ప ఇంకేమీ తీసుకోలేదు ఇక్కడ. వీటి ప్రైసెస్ వచ్చేసి 250, 350 అలా ఉన్నాయండి. కొద్దిగా హై ప్రైసింగే ఉంది బయటికంటే, కానీ మోడల్స్ అయితే బాగున్నాయి, క్వాలిటీ బాగుంది. ఇంకా ఈ మాల్లో ఒక కార్నర్ నుంచి మనకి దుర్గం చెరువు బ్రిడ్జ్ కనిపిస్తుందండి, చాలా బాగుంది. బట్ డే టైం అవడం వల్ల ఇక్కడ కనిపించట్లేదు మీకు. ఒకవేళ నైట్ టైం వెళ్తే మాత్రం మీరు ఇక్కడ నుంచి చెక్అవుట్ చేయండి. ఒకవేళ బ్రిడ్జ్ అక్కడికి వెళ్ళి చూడలేకపోయినా ఇక్కడ నుంచి చూడొచ్చు. ఇంకా క్రిస్మస్ డెకోర్ అయితే సూపర్ అండి, చాలా బాగా చేశారు. అసలు ఫొటోస్ దిగేయడానికి రైట్ ప్లేస్ అనమాట. ఎంతమంది ఫొటోస్ కోసమే ఇంకా అక్కడ ఉన్నారు అన్నట్లుగా ఉందన్నమాట, ఫుల్ క్రౌడ్. ఆ తర్వాత మేము 3 o'clock ఆ టైంలో క్రిస్పీ క్రీమ్ నుంచి డోనట్స్ తీసుకొని తిన్నామన్నమాట. ఇంకా ఆ తర్వాత ఇలా మధ్యలో ఒక క్రిస్మస్ ట్రీ పెట్టారు, సూపర్గా ఉంది. సో దిస్ ఈజ్ అ మెయిన్ డెకరేషన్ స్పాట్ అనమాట. ఇక్కడ కొద్దిసేపు ఫొటోస్ కూడా తీసుకున్నాము. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా అసలు.
ఆ పక్కనే బాత్ అండ్ బాడీ వర్క్స్ కనిపిస్తే చూశానండి. లోపల వాళ్ళు షూట్ చేయనీయలేదు. 60% ఆఫ్ నడుస్తుంది. 2 కొంటే 1 ఫ్రీ అనమాట. అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇంకా పై సెక్షన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకొన్ని షాప్స్ ఉన్నాయండి నార్మల్గానే. వాటికైతే నేను లోపలికి వెళ్ళలేదు. యాజ్ సచ్ వాళ్ళు షూట్ కూడా చేయనీయట్లేదు అనమాట. అండ్ సూపర్ 99 షాప్కి మాత్రం వెళ్ళాను. ఐ వాంటెడ్ టు షో యాక్చువల్గా ఏమున్నాయి ఏంటి అనేది. కొద్దిగా బడ్జెట్ ఐటమ్స్ ఉంటే బాగుంటుంది అన్నట్లుగా అనిపించింది నాకు. అసలు ఈ డెకరేషన్స్ చేయడానికి వాళ్ళకి ఎంత టైం పట్టిందో కానీ వర్త్ అనమాట. అసలు చూడ్డానికి చాలా చాలా బాగుంది. ఒక మంచి బ్రైట్ యాంబియన్స్ వచ్చేసింది. అక్కడికి వెళ్ళగానే అసలు ట్రావెల్ అలసట మాత్రం పోయిందనమాట. ఇంకా మధ్య మధ్యలో ఇలా స్నో ఫ్లేక్స్ కూడా పెట్టారు. సూపర్గా ఉందండి. చెప్పా కదా సూపర్ 99 షాప్కి వెళ్ళానని. సో ఎస్పెషల్లీ షూట్ చేయడానికి వెళ్ళాను అనమాట ఇక్కడికి. ఐ వాంటెడ్ టు సీ అసలు 99 బిలో ఐటమ్స్ ఉంటాయి అనుకున్నాను. వాళ్ళు డిస్ప్లేలో అలానే పెట్టారు 49, 69, 79 అని. బట్ యాక్చువల్గా లోపలికి వెళ్ళిన తర్వాత 99 బిలో ఏమో తక్కువ ఉన్నాయి. 199, 299 ఇవి ఎక్కువ ఉన్నాయన్నమాట. సో మోస్ట్లీ ట్రేస్, కప్స్ అలాంటి ఐటమ్స్ ఉన్నాయి. బట్ నాకైతే కొద్దిగా ప్రైస్ ఎక్కువే అనిపించిందండి జెన్యూన్గా చెప్పాలంటే. సో డిఫరెంట్ సెక్షన్స్ చూశాను. టాయ్స్ సెక్షన్ కూడా ఉంది. అన్ని సెక్షన్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే మనం 99 అనుకొని వెళ్ళకూడదు. ఇంకా డిఫరెంట్ ప్రైసెస్ ఉన్నాయి అక్కడ అన్నీ. 499, 699 దాకా కూడా ఉన్నాయి. ఇంకా ఆ తర్వాత ఫుడ్ కోర్ట్కి వెళ్ళాము. ఫుడ్ కోర్ట్ వాజ్ ద బెస్ట్ అనమాట మా డే అవుటింగ్లో. సూపర్గా ఉంది. అక్కడ లేని రెస్టారెంట్ అంటూ లేదండి. అంటే యాక్చువల్గా నేను వేరే వేరే మాల్స్కి వెళ్ళాను కానీ ఈ మాల్ని ఇంత డీప్గా ఎప్పుడు చూడలేదన్నమాట. సో మనం ఎక్కడికి వెళ్ళి తినాలి అర్థం కాకపోతే ఇంకా అక్కడికి వెళ్ళి తినేయచ్చు. అంత బాగుంది. సూపర్గా ఉన్నాయి. అన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి. చాలా మంచి యాంబియన్స్ ఉంది. అసలు రష్ చూసారా? వీకెండ్ కదా, చాలామంది వచ్చారు. ఈవెన్ టేబుల్ కోసం కూడా వెయిట్ చేయాల్సి వచ్చింది. నేనైతే ఇంత రష్ ఎక్స్పెక్ట్ చేయలేదండి ఈ టైంలో. నార్మల్గా ఉంటారు అనుకున్నాను, బట్ చాలామంది వచ్చారు. సో ఫస్ట్ అయితే నేను టాకోబెల్ నుంచి చూరోస్ తీసుకున్నాను స్నాక్ అని. ఆ తర్వాత మళ్ళీ వేరే చోటు నుంచి మళ్ళీ వేరే స్నాక్స్ కూడా తీసుకున్నామన్నమాట. కాలిఫోర్నియా బరిటో నుంచి బరిటో బౌల్ తీసుకున్నాము. నేను జనరల్గా బయటికి వెళ్ళినప్పుడు కొత్త కొత్త ఫుడ్ ట్రై చేస్తూ ఉంటానండి. ఏదైతే ఇన్ని డేస్ నుంచి టేస్ట్ చేయలేదు అనుకున్నవి, రేర్గా దొరుకుతాయి అన్నవి నేను టేస్ట్ చేస్తూ ఉంటాను. టీ ఏమో ప్యారడైజ్లో తీసుకున్నాము. టీ మాత్రం ఓన్లీ ప్యారడైజ్లోనే అవైలబుల్ ఉంది. సో ఇంకా ఏ క్యూజిన్ తిన్నా సరే టీ మాత్రం మన ప్రాపర్ దేశీ చాయ్ తాగాల్సిందే. ఆ తర్వాత పై ఫ్లోర్కి వెళ్ళామండి. యాక్చువల్గా మా ఒరిజినల్ ప్లాన్ ఏముండే అంటే ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉందన్నమాట, అక్కడ లంచ్ చేయాలి అనేసి ప్లాన్ ఉండే. బట్ ఇది క్లోజ్ చేసి ఉంది అని తెలిసి మేము లంచ్కి వేరే చోటుకి వెళ్ళాము. ఆ వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుందండి. నేను ఫుల్గా డీటెయిల్గా షూట్ చేశాను. అది ఒక ఆసమ్ రెస్టారెంట్ అనమాట. సో ఈ క్లోజ్ చేస్తున్న రెస్టారెంట్ ఏంటంటే ఇది ఒక బ్లైండ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే రెస్టారెంట్ అనమాట. డైలాగ్ ఇన్ ద డార్క్ అనేసి. ఇది నేను ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్నాను, బట్ అనుకోకుండా క్లోజ్ చేసి ఉంది. ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అగైన్ ఐ విల్ టేక్ యూ ఆల్ దేర్. ఇట్స్ వరల్డ్స్ ఫేవరెట్ డార్క్ రెస్టారెంట్ అండి. మనకి బ్లైండ్గా ఉన్న వాళ్ళు వాళ్ళ డే ఎలా ఉంటుంది అన్నది జస్ట్ కొద్దిసేపు మనకు ఆ ఎక్స్పీరియన్స్ ఇస్తారనమాట. అండ్ మనకి ఐస్ సెన్స్ ఉండదు కాబట్టి లోపలికి వెళ్ళిన తర్వాత మిగిలిన సెన్సెస్తో మనము
అసలు ఎలా గుర్తుపడతాము థింగ్స్ని అన్నట్లు ఒక చిన్న ఫన్ థీమ్లా ఉంటుందంట లోపల. లైక్ ఒక బ్రిడ్జ్ క్రాస్ చేయడము, థింగ్స్ని టచ్ చేయడము, స్మెల్ చేయడము అలా ఉంటుందన్నమాట. బట్ అన్ఫార్చునేట్లీ ఇంకా మనకి టచ్, స్మెల్ ఇవన్నీ నాట్ సేఫ్ కదా కోవిడ్ డేస్లో. అందుకనే వీళ్ళు రెస్టారెంట్ క్లోజ్ చేశారనమాట. సో ఐ వెయిట్ టిల్ దే ఓపెన్. సో ఇది అవైలబుల్ లేదు కాబట్టి మేము వేరే ఇంకొక ఆసమ్ రెస్టారెంట్కి వెళ్ళాము. దాన్ని నేను డీటెయిల్గా వీడియో తీశాను. ఎందుకు దాన్ని సెపరేట్ వీడియోగా పెడుతున్నాను అంటే నేను చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. దాంట్లో మెన్యూ అండ్ ప్రైసెస్ కూడా ఉన్నాయన్నమాట. సో డోంట్ మిస్ నెక్స్ట్ వీడియో. సో ఇది వచ్చేసి మనకి ఫుడ్ కోర్ట్ తర్వాత పైన ఉన్న ఫ్లోర్లో ఉందన్నమాట. దాంతోపాటు పీవీఆర్ కూడా ఉంది అదే ఫ్లోర్లో. అసలు రెస్టారెంట్ ఎక్కడుంది అని చూడటానికి వచ్చామన్నమాట పైకి. సో ఇంకా మళ్ళీ కిందకి వెళ్ళి అన్ని ఎస్కలేటర్స్ క్రాస్ చేసుకుంటూ వెళ్ళడం ఎందుకు, టైం పడుతుంది కదా, అందుకని లిఫ్ట్లో వెళ్ళిపోదాం డైరెక్ట్గా. ఇంకా అయిపోయింది, మా షాపింగ్ అయిపోయింది, చూడడం అయిపోయింది అనేసి లిఫ్ట్ దగ్గర వెయిట్ చేసాము. బాబో ఎంతసేపు వెయిట్ చేయాల్సి వచ్చిందో, టూ మచ్ అసలు. దాని బదులు మేము వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళం కిందకి అనుకున్నాం అనమాట. అంతసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. మాల్స్లో ఇదే ప్రాబ్లం అసలు, లిఫ్ట్లో వెళ్ళాలి అంటే. ఇంకా వచ్చేటప్పుడు ఎలా వచ్చామో వెళ్ళేటప్పుడు కూడా సేమ్ అలాగే ఆటోలో వెళ్ళేసి మెట్రో తీసుకొని వచ్చామండి. సేమ్ స్టాప్ నుంచి, ఈవెన్ బస్సులో రావాలనుకున్నా సరే అలానే పెద్దమ్మ టెంపుల్ స్టాప్ దగ్గర దిగేసి రావచ్చు అనమాట. ఇట్స్ వెరీ ఈజీ, పెద్ద కష్టమేం కాదు, సిటీలోనే ఉంటుంది కదా. అండ్ దట్స్ హౌ వీ స్పెండ్ అవర్ డే అండి. చాలా మంచిగా గడిచింది ఈ డే, అసలు హ్యాపీగా అనిపించింది బయటికి వెళ్ళి డే స్పెండ్ చేసి వస్తే. సో మన నెక్స్ట్ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. And follow me on Instagram and Facebook for everyday updates. Take care. Bye bye.